నా పేరు డాక్టర్ సిఎల్ వెంకట్రావు. నా సెల్ నంబరు, వాట్సాప్ నంబరు 9848055806. నా సెల్ నంబరు, వాట్సాప్ నంబరు 9848055806. మనము పటికి బెల్లమని చూసుంటాం. ఈ పటికి బెల్లమని కలకండ అంటారు. దీన్ని మిశ్రి అని కూడా పిలుస్తారు. ఈ పటికి బెల్లం గడ్డలుగా ఉంటుంది. పటికి బెల్లాన్ని చిన్న చిన్న ముక్కలుగా కూడా తయారు చేసి, ముఖ్యంగా సాయిబాబా ప్రసాదంలో ఈ కలకండ ఉంటుంది. తర్వాత దేవుని ప్రసాదాల్లో ఈ కలకండను కూడా ప్రసాదం కింద ఇస్తూ ఉంటారు. ఇదే కాక మనం ఏదైనా రెస్టారెంట్కి వెళ్ళి భోజనం చేసి బయటకు వస్తున్నప్పుడు టేబుల్ మీద కానీ, భోజనం టేబుల్ మీద కానీ, లేదు క్యాష్ కౌంటర్ మీద కానీ ఒక ప్లేట్లోనేమో సోంపు ఉంటుంది, మరో ప్లేట్లో ఈ కలకండ, ఈ పటికి బెల్లం ఉంటుంది. స్టార్ హోటల్లో కూడా ఈ రెండు పెడతారు. ఎందుకు అక్కడ పెడతారంటే వీటి వల్ల జీర్ణశక్తి మెరుగుపడుతుంది, నోటి దుర్వాసనని అరికడుతుంది. ఆ విధంగా ఈ కలకండ, ఈ పటికి బెల్లం అనేది మన పూర్వీకుల నుంచి వినియోగిస్తున్న వస్తువే. అయితే షుగరు, డయాబెటీసు, మధుమేహ వ్యాధి ఉన్న వాళ్ళు మాత్రం దీన్ని వాడద్దు. దీంట్లో విటమిన్ B12 అధికంగా ఉంటుంది. ఖనిజ లవణాలు, కాల్షియము, ఐరన్ కూడా లభిస్తుంది. కలకండ చక్కెరకు భిన్నంగా 10 రకాల ఆరోగ్య ప్రయోజనాలు కలిగి ఉంది. మొట్టమొదటిది, గొంతు నొప్పి వస్తే మన అమ్మమ్మలు, నాయనమ్మలు ఇంటి వైద్యము, గృహ చిట్కా కింద చిట్కా వైద్యము ఈ కలకండ వాడమంటారు. గొంతు నొప్పి పోవాలంటే ఈ పటికి బెల్లం, నల్ల మిరియాల పొడి, నెయ్యి కలిపి పేస్ట్లా తయారు చేసుకుని రాత్రిపూట తింటే గొంతు నొప్పి పోతుంది. గొంతు నొప్పి దగ్గు పడిశంలో భాగంగా రావచ్చు. లేదు అధ్యాపకులు, ఉపాధ్యాయులు, లెక్చరర్లు, అలాగే పాటలు పాడేవారు, వీళ్ళకి గొంతు నొప్పి, గొంతు బొంగురు పోయినప్పుడు ఇది చాలా ఉపశమనాన్ని ఇస్తుంది. ఇక 2, దగ్గు. మా అమ్మమ్మ, మా నాయనమ్మ ఎవరైనా ఇంట్లో దగ్గుతుంటే, ఒరే అబ్బాయి పటికి బెల్లం తెచ్చుకుని బొగ్గన పెట్టుకోరా, దగ్గు తగ్గిపోతుంది అని చెప్పేవారు. ఇది కూడా చిట్కా వైద్యమే. పటికి బెల్లాన్ని పొడి చేసి నల్ల మిరియాల పొడితో కలిపి గోరువెచ్చని నీళ్ళలో వేసుకుని తాగితే దగ్గు పోతుంది. దగ్గు పోవటమే కాదు, శ్వాసనాళాల్లో ఉండే శ్లేషము తెగకుండా ఇబ్బంది పడుతున్నప్పుడు ఈ పటికి బెల్లం వల్ల, కలకండ వల్ల శ్లేషం తెగి కళ్ళి బయటకు వచ్చేస్తుంది. ఇక 3, రక్తహీనత అనేది చాలా సాధారణంగా మహిళల్లో గమనిస్తుంటాం. నెలసరి సమయంలో రక్తం పోవటం, మహిళలు దేవుళ్ళ పేరిట ఉపవాసాలు చేయటం వల్ల రక్తహీనం అధికంగా ఉండి అటువంటి వారికి ఈ పటికి బెల్లము ఒక వరం లాంటిది. 4, జీర్ణ వ్యవస్థని ప్రభావితం చేస్తుంది. అజీర్తిని నివారిస్తుంది, జీర్ణ ప్రక్రియని ప్రేరేపిస్తుంది. జీర్ణరసాలైన జఠర రసము, క్లోమరసము, పైత్యరసం ఉత్పత్తిని పెంచి జీర్ణ ప్రక్రియని వేగవంతం చేస్తుంది. అంతేకాకుండా అజీర్తిని దగ్గరకు రాకుండా చేస్తుంది, త్వరగా అరిగిపోతుంది, గ్యాస్ ట్రబుల్ లేకుండా చేస్తుంది. అందుకే చాలామంది భోంచేసిన తర్వాత సోంపుతో పాటు ఈ పటికి బెల్లం చిన్న చిన్న ముక్కలు ఉంటాయి, వాటిని తింటారు. ఎక్కువగా ఉత్తర భారతీయులు, మార్వాడీలు, జైన్లు ఈ సోంపు, ఈ పటికి బెల్లం, కలకండ ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. భోంచేసిన తర్వాత తింటుంటారు. ఇక 5, మెదడు యొక్క పనితీరుని ప్రభావితం చేస్తుంది. మానసిక ఒత్తిడి, కుంగుబాటు, టెన్షను, డిప్రెషన్ ఉంటే పోగొడుతుంది. జ్ఞాపక శక్తిని పెంచుతుంది. ఎప్పుడైతే మానసిక ప్రశాంతత లభించిందో రాత్రిపూట గాఢమైన నిద్ర వస్తుంది. ఇక 6, బాలింతలు మొదటి 6 నెలలు, పుట్టినప్పటి నుంచి 6 నెలల పాటు శిశువుకు పాలు తప్పనిసరిగా ఇవ్వాలి. శిశువుకు పాలిస్తే మీ పిల్లవాడు ఒక మేధో సంపత్తి పెరిగి విద్యలో రాణిస్తాడు. మీరు కోరుకున్న విధంగా IAS వస్తుంది. మీరు కోరుకున్న విధంగా JEE ఎగ్జామ్లో ప్రతిభ సాధించి IITలో ఇంజనీరింగ్ సీట్ వస్తుంది. నీట్ పరీక్షలో ప్రతిభతో గవర్నమెంట్ మెడికల్ కాలేజీలో సీటు సంపాదిస్తాడు. మీరు పిల్లవాడికి పాలు ఇవ్వకపోతే ఇవేవీ రావు, ప్రతిభ ఉండదు, మెదడు మందకొడిగా ఉంటుంది. కనుక మరి మన శిశువుకి పాలు ఇవ్వండి, వాళ్ళ మేధో సంపత్తిని పెంచండి. అంతేకాకుండా తల్లిపాలు తాగిన వాళ్ళకి రోగాలు దరిచేరవు, రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. తల్లిపాలలో యాంటీబాడీల వల్ల రోగాలు రావు. బ్యాక్టీరియా, వైరస్, ఫంగస్ మన శరీరంలో పిల్లవాడికి రావు. ఈ
పటిక బెల్లం వల్ల రొమ్ములు స్తనాల నుంచి పాల ఉత్పత్తి జరిగి పసివాడు కడుపు నిండా పాలు తాగే అవకాశం ఉంటుంది. ఇక 7 కంటి చూపుని మెరుగుపరిచి రేజీకటి రాకుండా కళ్ళకు అద్దాలు రాకుండా కాపాడుతుంది. అట్లాగే పొద్దున్న లేచినప్పటి నుంచి సెల్ ఫోన్లో వాట్సాప్లు చూడటం, ట్యాబుల్లో చూడటం, ల్యాప్టాప్లో చూడటం వల్ల ఈ ఉపకరణాల నుంచి బ్లూ లైట్ వస్తుంది. ఆ బ్లూ లైట్ వల్ల కంటి చూపు మందగిస్తుంది. అటువంటి దుష్పరిణామాలని అడ్డుకోవటానికి ఈ యొక్క కలకండ పటిక బెల్లం ఉపయోగపడుతుంది. 8 నోట్లో పుళ్ళు వస్తే ఎంతో బాధ పెడుతుంటాయి. ఆ పుండు ఉంది, నొప్పి, ఏదైనా తినాలన్నా తాగాలన్నా తీవ్రమైన నొప్పి, ఎన్ని మందులు వాడినా నోట్లో పుళ్ళు తగ్గటం లేదు. అటువంటి వారు యాలుక పొడి, పటిక బెల్లాన్ని 2 కలిపి పేస్టులా తయారు చేసి ఆ పుండు మీద పెట్టడం, తర్వాత నీళ్ళలో వేసుకుని కలుపుకుని తాగటం ఎంతో ఉపశమనాన్ని ఇస్తుంది. నోట్లో పుళ్ళు తగ్గిపోతాయి, మానిపోతాయి. ఇక 9 మగవారికి ఈ పటిక బెల్లం వల్ల మగతనాన్ని పెంచే గుణం ఉన్నది. లైంగిక బలహీనత ఉండి పురుషాంగం మెత్తగా చిన్నదిగా సామర్థ్యం కోల్పోయినప్పుడు ఈ పటిక బెల్లం తింటే పురుషాంగం లావుగా గట్టిగా పొడుగ్గా అయ్యే అవకాశం ఉంది. అంతేకాకుండా వీర్యము సమస్య వల్ల పిల్లలు పుట్టరు. పటిక బెల్లం తింటే వీర్యము పరిమాణం పెరుగుతుంది, వీర్య కణాల సంఖ్య పెరుగుతుంది, వీర్య కణాల చలనం పెరుగుతుంది. ఆ విధంగా సంతానలేమితో సతమతమవుతున్న దంపతులకు 12 బిడ్డ కలుగుతాడు. ఇది చక్కటి గృహంలో ఇంట్లో చేయవలసిన చిట్కా. 10 దంతక్షయాన్ని నివారించి పిప్పిపళ్ళను పుచ్చుపళ్ళను రాకుండా చేసి చిగుళ్ళ నుంచి రక్తం కారకుండా చీము కారకుండా నివారించి నోటి దుర్వాసనను దూరం చేసే సుగుణము కలిగి ఉన్నది ఈ పటిక బెల్లం. ఆయుర్వేద శాస్త్రంలో సర్వరోగాలకు కారణం వాత పిత్త కఫ దోషాలే. ఈ పటిక బెల్లం వాత పిత్త కఫ దోషాలను తొలగించి మనల్ని ఆరోగ్యవంతమైన జీవనం గడపడానికి వ్యాధులకు దూరంగా ఉండేలా 10 రకాల ఆరోగ్య ప్రయోజనాలు కలిగి ఉన్నాయి. కనుక ప్రతిరోజు ఉదయం టిఫిన్ తర్వాత, మధ్యాహ్నం భోజనం తర్వాత, రాత్రి భోజనం తర్వాత ఈ పటిక బెల్లాన్ని అందరూ కుటుంబ సమేతంగా పిల్లలు, పెద్దవాళ్ళు, గర్భిణీ స్త్రీలు, బాలింతలు, వృద్ధులు కూడా తీసుకోండి. షుగర్ ఉంటే మాత్రం దూరంగా ఉండండి. చూసారా, మన పూర్వీకులు ప్రసాదాల తయారీలో కూడా శాస్త్రీయాన్ని జోడించి పౌష్టికాహారము, పోషక విలువలు కలిగిన పదార్థాలనే వాళ్ళు ప్రసాదాలుగా తయారు చేసే విధానాన్ని ప్రవేశపెట్టారు. సాయిబాబా గుళ్ళలో పటిక బెల్లంతో కూడిన ప్రసాదం ఎందుకు ఇస్తారో ఇప్పుడు అర్థమైంది కదా. కనుక ఉత్తర భారతీయులే కాకుండా తెలుగువారు కూడా పటిక బెల్లాన్ని, కలకండను విరివిగా వాడటము ద్వారా ఆరోగ్యవంతమైన, ఆనందమైన జీవితాన్ని గడపటానికి ఆస్కారం ఉంటుంది.